మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మస్తాన్ రావు గారు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అలాగే మనతో పాటు కనకరావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ నాయకులు, అంతేగా ఎండి మోసిన్ గారు, టీడీపీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా మస్తాన్ రావు గారు, ప్రభుత్వం ఏర్పడింది 6 నెలల కాలంలో ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేని పరిస్థితుల్లోనే ఇవాళ టీడీపీ ప్రభుత్వము ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా కేవలం ఈ అభాండాలు మాత్రమే వేస్తూ ముందుకు వెళ్తున్నారనే ఒక విమర్శను చెప్పే ప్రయత్నము వైసీపీ అధినేత చేస్తుంటే, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తంగా మార్చడం వల్ల వాటిని గాడిలో పెట్టే పనిలో ఉన్నాము అంటూ కూటమి ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. రెండిట్లో ఏ వర్షన్ తీసుకోవాలంటారు ప్రజలు? గుడ్ మార్నింగ్ అండి, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న ఇతర ప్రతినిధులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఇవాళ ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు సమరశంఖం పూరించబోతా ఉన్నారు. రేపటి నుంచి కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే వైఫల్యం చెందింది. మనల్ని రోడ్డు మీదకి తెచ్చే విధంగా వాళ్ళ యొక్క పథకాల అమలు కానీ, వాళ్ళ యొక్క హామీల అమలు కానీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజు ప్రజల్లో విపరీతమైన ఆగ్రహావేశాలు ఉన్నాయి. అందువల్ల మనం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే కల్పించారని చెప్పేసి నిన్న ప్రకాశం జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో అనేక అంశాలు వెల్లడించారు. ఏ అంశాల్లో మన కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది, ఎలా అమలు చేయలేకపోతుంది, పైగా ఎలా ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతుంది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలి అనే విధంగా ఆయన వాళ్ళందరికీ కూడా చైతన్యవంతంగా వాళ్ళని చైతన్యపరిచేలాగా, కూటమి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం చేసేలాగా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మరోవైపు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చాలా కీలకంగా ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గత 5 ఏళ్లుగా ఒక మోస ధోరణికి అలవాటు పడిపోయారు. ఆ ప్రభుత్వంలో అన్ని కూడా డీవియేషన్ తో పనులు చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వాటినన్నింటినీ గాడిలో పెట్టాలంటే మీరందరి సహకారం అవసరం. ఇంకా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పాత అలవాట్లు పోలేదు, అందుకనే జడత్వంలో ఉన్నారు. ఆ జడత్వం నుంచి బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవలు అందించాలి. అదేవిధంగా మీ కార్యాలయాలకు ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళని ఏమాత్రం కోపగించుకోకుండా వాళ్ళు అడిగిన సమస్యలను పరిష్కరించేలాగా చూడాలనేది కొద్దిగా వార్న్ చేస్తూనే, మందలిస్తూనే ఆయన మీరందరూ కూడా ముందుకు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం దిశగా మనం పురోగతి సాధించగలమని చెప్పారు. మరోవైపు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. మనము ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ ఆయన కాకినాడ పోర్ట్ లో మనము అన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కూడా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు పర్యవేక్షణ, విజిలెన్స్ కొరబడింది, ఇలా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇలా ఉంటే ఎట్లాగా, ఇక ముందు అసంతృప్తి వెళ్ళకక్కడమా అది, లేకపోతే అంటే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడమా? మా తప్పేం లేదు, అధికారులు మాకు సహకరించట్లేదు అని చెప్పేసి ఒక నిస్సహాయతను ఏమైనా అక్కడ ప్రదర్శించారా అన్నది ఒక విశ్లేషణ వినిపించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగానండి. చిదంబరం గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, పిఠాపురం సభలో మాట్లాడిన దగ్గర నుంచి కూడా ఆయన గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇంకా అదే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన అసంతృప్తి వెలగక్కుతూనే ఉన్నారు. గత 2-3 నెలలుగా చూసినట్లయితే ఆయన అధికారులు మేము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా పనిచేయమన్నా కూడా చేయలేకపోతున్నారు అనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న రెండోసారి కలెక్టర్లు, ఎస్పీల సదస్సు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు రాలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి మాటలు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మాటల్లో కానీ వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే మరి వాళ్ళకి సంబంధించి ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళని అవసరమైతే బదిలీలు చేస్తారు, లేదంటే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, లేకపోతే వారి దారిలో తెచ్చుకుంటారు. ఐఏఎస్ ఎంత సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయినప్పటికీ కూడా వీళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రయారిటీస్, ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేలాగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టించేలాగా చేయాలనే విధంగా వాళ్ళని ముందుకు నడిపించాలి. కానీ ఇంకా ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఆ విధమైన ధోరణి కనపడట్లేదు అనేది నిన్న సదస్సులో కూడా అర్థమైంది. మరోవైపు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా అధికారుల మీద వాళ్ళు పట్టు సాధించలేకపోవడం, ఓ పక్కన సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోవడం, మరోవైపు ప్రజలకు భారం మోపుతున్నారు, రైతులు పట్టించుకోలేదనే విధంగా 3 కార్యక్రమాలు ప్రకటించారు.
మనం Right. చూసినట్లయితే రైతులు ఇప్పుడు ప్రస్తుతం రైతులకు ధాన్యం కొనుగోలులో సరిగా జరగట్లేదు, వాళ్ళకి చెల్లింపు సరిగా జరగట్లేదు. ఓ పక్కన తేమ శాతం ఉంది. ఆ తేమ శాతం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రతి క్వింటాకి కూడా ₹100 నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు అదేవిధంగా వాళ్ళకి పంటల బీమా కానీ, అదేవిధంగా వాళ్ళు గతంలో Right. మేము రైతు భరోసా ఇచ్చేవాళ్ళం, ఇవన్నీ ఇవ్వట్లేదని చెప్తారు. 1 మినిట్ Right. లెట్ మీ Yes. కంప్లీట్. Yes. అయితే చెప్పారు. అదేవిధంగా 27వ తారీఖు కరెంట్ ఛార్జీలు దాదాపు ₹15,000 మేర మోపబోతున్నారు. బాదురు చేస్తున్నారు. అదేవిధంగా 3వ తారీఖు జనవరి 3వ తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆయన పిలిపించారు. అయితే అవును. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది తీసుకున్నారు. ఈ 3 కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైనవి. వీటిని విజయవంతం చేయటంలోనే ప్రజలు తిరిగి మనల్ని విశ్వాసం పొందేలాగా మనం వ్యవహరించాల్సి ఉంది. అనేది ఒకటి కార్యకర్తలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. Yes. ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి పిలిపించారు. పిలిపినవాడు అయితే yes. గతంలో కార్యకర్తలు గాని వీళ్ళందరికి గాని విస్మరించారనే ఒక ఇది ఇప్పుడు కళ్ళు తెరిచారులేండి. ఇంకా మనం ఇలా 6 నెలలు అయిన తర్వాత అధికారం గురించి మాట్లాడకపోవడము, ఆయన 6 నెలలు అయిన తర్వాత కార్యకర్తల గురించి మాట్లాడుకోవడం రెండు తప్పే అవుతాయి. ఆయన రియలైజ్ అయ్యారని అనుకుందాం. కనకరావు గారు ఆ మాట కనకరావు గారు అడుగుదాం అన్నమాట. కనకరావు గారు ఇప్పుడు ఎంత మేరకు విశ్వాసం పొందుతారనేది గుడ్ బుక్ పెట్టే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ఇక్కడి నుంచి పట్టించుకుంటా ఉన్నారు, మమేకం అవుతా ఉంటున్నారు. వీటన్నిటిని కూడా కార్యకర్తలు ఎంత మేర విశ్వాసంలోకి తీసుకుంటారనేది ఈ 3 కార్యక్రమాల విజయవంతం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రశ్నలా లేకపోతే ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు ఏంటంటే, మొదటిది మీరు 5 సంవత్సరాల కాలం పాటు మీరు అధికారాన్ని ఇస్తే మీరు రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఆ గాడిలో పెట్టే క్రమంలోనే మాకు ఈ కష్టాలు అన్నది ఇవాళ ప్రభుత్వం ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ అధికారులు ఇంకా పాత ప్రభుత్వపు ఆ అలవాటులు లేకపోతే అలాంటి ఆలోచన ధోరణిలోనే ఉండిపోయారనేది కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు? కేవలం ఇది మీ నాయకులను ఉత్తేజపరచడానికి చేస్తున్న వ్యాఖ్యలా, లేకపోతే నిజంగానే రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? సార్, మీకు అదేవిధంగా మస్తాన్ రావు గారికి, అదేవిధంగా మోహన్ గారు టీడీపీ మోషన్ గారికి, అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సహజంగా ఒక పార్టీ ఓడిపోయినాక మరోసారి ప్రజల్లోకి వెళ్ళడం కోసం క్యాడర్ ని పార్టీని నిర్మాణాత్మక ముందుకెళ్లేటువంటి ప్రక్రియలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారిగా కార్యకర్త మమేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రేపు సంక్రాంతి తర్వాత. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎలక్షన్ ముందు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోవటంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు మొత్తం కూడా ఈ రోజు ఆవేదనకు గురవుతున్న పరిస్థితిలో మేము సహజంగా 1 సంవత్సరం పాటు మా యొక్క కార్యకర్తలని స్ట్రెంత్ చేసుకొని నిర్మాణాత్మక ముందుకెళ్తున్నటువంటి కార్యాచరణ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వ విధానాలు, ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా ఈ రోజు రైతు కళ్ళల్లో కన్నీళ్లు, అదేవిధంగా ఒక పక్క దళితుల మీద, ఎస్సీల మీద, మరి ముఖ్యంగా మహిళల మీద ఉన్నటువంటి దాడులు, అత్యాచారాలు తీసుకొచ్చేటప్పటికి అనివార్యంగా మేము ఈ రోజు ఉద్యమ పందాలకు వెళ్ళేటువంటి కార్యాచరణలో భాగంగానే మరి రేపు 13వ తారీఖు రైతుల యొక్క సమస్యల మీద మొట్టమొదటిసారిగా అన్ని ఆంధ్ర రాష్ట్రం వంటి 26 జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చేటువంటి రైతు సమస్య గురించి మాట్లాడేటువంటి కార్యాచరణతో ఈ రోజు ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కలెక్టర్లు ఎస్పీలతో మీటింగ్ లో చంద్రబాబు గారు ఏమన్నారు, మీరు ఇంకా ఆ పాత వాసనలు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా 2 మీటింగ్లు పెట్టి మీరు ఇంకా ఆ పాత వాసనలు బాగాలేదు అని చెప్పేసినటువంటిది. అంటే వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని, ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయారో ఆ ఫెయిల్యూర్స్ మొత్తాన్ని కూడా అధికారుల మీద రుద్దేసి ఇంకా మా కంట్రోల్ చెప్పడం అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక నీచ రాజకీయ సంస్కృతికి నిన్న మీటింగ్ నిదర్శనంగా చెబుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏదైతే గవర్నమెంట్ లోకి వచ్చినాక ఏం చెప్పాడు, నన్ను 95 నాటి ముఖ్యమంత్రి చూస్తారని చెప్పేసి అన్నాడు. అంటే 95 నాటికంటే ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాల నాటికి గతంలో ఎట్టయితే నేను ఉన్నానో ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు, అవసరమైతే మేము ఎంతవరకైనా తీసుకెళ్తానని చెప్పేటువంటి ఎలాంటి చర్యలకు వెనకైనా చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా తీసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఈ రోజు వీళ్ళు చెబుతున్నటువంటి ఈ రోజు ఎస్పీలు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, వచ్చింది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి అనేటువంటి అడ్డాగా మారిపోయి ఇసుగు దోసుకోవటం, రైస్ దోసుకోవటం, లెక్కర దోసుకోవటం మొత్తం కూడా ఈ రోజు మొత్తం కూడా జరుగుతుంటా ఉంటే వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ మొత్తాన్ని అధికారుల మీద రుద్దేటువంటి ఒక ప్రక్రియకి వెళ్ళినటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మొత్తం కూడా
బాధలకి అన్యాయాలకు గురైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి మధ్య నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఏదైతే విస్తృత స్థాయి సమావేశంలో ఏదైతే మన 13వ తరగతి కార్యక్రమాలకు ముందుకెళ్లే దాంట్లో భాగంగా సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, మీ యొక్క ఫెయిల్యూర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల నుంచి, మండలం కాడి నుంచి, నియోజకవర్గం కాడి నుంచి ఒక కేజీ బియ్యము కాకినాడ పోర్టు దాకా వెళ్తారంటే మధ్యలో విజిలెన్స్ ఏమవుతుంది, ఇక్కడ మొత్తం కూడా రాజకీయ నాయకులే మొత్తం కూడా అవినీతికి పాల్పడుతూ వాళ్ళు మొత్తం కూడా వాటాలు పొందుతూ ఎమ్మెల్యేకి ఎంత అధికారులకు ఎంత అని చెప్పేసి పంచుకున్నటువంటి నేపథ్యంలోనే రైస్ మాఫియా అనేటువంటి జరుగుతున్నటువంటి ఎన్నిటిని పక్కదర పడిచే క్రమంలో నిన్న కలెక్టర్ల మీద, ఎస్పీల మీద చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా లాభం జరిగితేనే మొత్తం నా వల్ల నేనే అంటాడు, ఏదైనా నష్టం జరిగితే నాది కాదు వాళ్ళ తప్ప అని చెప్పేసి ఇంకోటి మీద రుద్దటం తప్ప అతను మరి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు, 3 సార్లు 4వ ముఖ్యమంత్రి అయ్యాడు, మరి అంత పెద్ద మనిషి మరి ఈ రోజు ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకర విషయం. రైట్ మోసిన్ గారు, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అనేది ఒక సామెత ఉంటుంది మనకి. యూజువల్లీ ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కూడా ఆ సింక్లోకి వెళ్ళిపోతారు. కానీ 6 నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా మీరు మా సింక్లోకి రావట్లేదు అని చెప్పడం ద్వారా 2 రకాల సిగ్నల్స్ నాకైతే కనిపిస్తున్నాయి. మొదటిది, పవన్ కళ్యాణ్ ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేసే క్రమంలో తను చేస్తున్న సూచనలు, సలహాలను పట్టించుకోవట్లేదా, లేకపోతే తనకి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు అనే ఒక అసంతృప్తిని బాహాటంగా ఏమైనా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారన్నది ఒకటి. పాలనపైన ఇంకా పట్టు రావడానికి అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇంకా శ్రమిస్తున్నారు, ఇంకా వాళ్ళు ఆ పాలనని గాడిలో పెట్టలేకపోతున్నారు, ఆ వైఫల్యాన్ని లేదా ఆ పరిస్థితిని అక్కడ నిస్సహాయతగా వెళ్ళబుచ్చుతున్నారు అన్నది ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరెలా చూస్తారు దాన్ని? అందరికీ నమస్కారం అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మన వైఎస్ఆర్సీపీ నాయకులు కనకరావు గారికి మరియు విశ్లేషకులు మస్తాన్ రావు గారికి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ, అధికారుల జరుగుతున్న ఈ 6 నెలలు ఈ పరిపాలన కానీ ఒకసారి చూసుకుంటే ఇంకా పాత వాసన పోలేదు. ఎందుకు అన్నారు అంటే, యాక్చువల్ గా గత 5 సంవత్సరాలుగా ఏదైతే రొటీన్ కి భిన్నంగా పరిపాలన జరిగిందో, ఏదైతే అధికారులు ఒకవేళ రాజకీయ నాయకులు ఏదన్నా ఉంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి డైరెక్షన్ ఇవ్వటం కానీ, కొద్దిగా షార్ట్ కట్ లో చేయటం కానీ ఇలాంటివి అడగొచ్చు, ప్రతిపాదనలు పెట్టచ్చు. కానీ గత 5 సంవత్సరాలు రాజకీయ నాయకులే కాకుండా వాళ్ళ యొక్క ప్రెజర్ తో గానీ, ప్రభుత్వ అధినేత ప్రెజర్ తో గానీ మొత్తం ఒక షార్ట్ కట్ వే ఆఫ్ పరిపాలన జరిగింది. ఏది ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ లేదు. ప్రతి దాంట్లో ఏదో ఒక లొసుకు, ప్రతి ఫండ్ కూడా ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక పేపర్ చూపించి ట్రాన్స్ఫర్ చేయటం, ఇట్లాంటి అనేక విషయాలు జరగడం జరిగింది పరిపాలనలో కూడా. ఎందుకంటే అప్పుడున్న నీడ్స్ కానీ, ఆ ప్రభుత్వం ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ ఫాల్స్ ప్రామిసెస్ కోసం ఆ మనీ ఇది కానీ, వీటన్నిటికీ ఏదైతే వాళ్ళు చేశారో అదే అలవాటులో కొంతమంది ఉండిపోవటం, అడుగుతున్న వాటిని స్ట్రేట్ ఫార్వర్డ్ గా చేయకపోవటం, లేకపోతే ఆ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంకా ల్యాక్ అవ్వటం వల్ల ఈ కమెంట్స్ చేశారని అనుకుంటున్నాను. ఏదైతే ఒకసారి చూసుకుంటే మన కనకరావు గారు కూడా చెప్పారు ఇందాక మాట్లాడేటప్పుడు, 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకా ఏం చేయలేకపోయామని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా చూసుకుంటే, ఒకసారి మీరు 6 నెలలు అయిపోయింది, ఇది చేయలేదు, అది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ గత 5 సంవత్సరాలు పరిపాలన చేసి 1 సంవత్సరం కంప్లీట్ అయ్యే పార్టీకి ఒక పెన్షన్దారుడికి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారు. అంటే ఆయన 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి, లేకపోతే ఏదైతే ఒక జస్ట్ థాట్ ప్రాసెస్ ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 250 రూపాయలు పెంచుకుంటా పోయి తన 5 సంవత్సరాలు ఏదైతే తను గొప్ప చేసేసాను అనుకుంటున్నారో అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన 5 నిమిషాల్లో చేసాం. సో 3000 సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం. అంతకు లోపు సంక్షేమ పథకాల గురించి మాట్లాడే లోపు
పరిపాలనకు సంబంధించి ఒక కీలకమైన అంశం ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే ఒకరోజు ఈ అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయని దాని మీద డిస్కషన్ జరిగినప్పుడేమో హోంశాఖ నా చేతిలో ఉంటే బాగుండేది అన్నట్టు మాట్లాడారు. ఓవైపు నిజంగానే ఇప్పుడు ఈయన వెళ్ళి కాకినాడ పోర్టుకి వెళ్ళి ఈయన తనిఖీలు చేసింది కానీ ఇవన్నీ చేయాల్సిన పని ఎవరిది అంటే యూజువల్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ చేయాలి. ఆ పని ఆయన ఒకవైపు చేస్తుండగానే మరోవైపు ఈయన మరి అదే హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఆయన దాని గురించి చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. దానంతా అక్కడ పెద్ద ఒక హంగామా సృష్టించో లేకపోతే దాన్ని ఒక లైమ్లైట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఎక్కడో ఇంకా పవన్ కళ్యాణ్కి ఆ అసంతృప్తి ఉందా, ఆయన అనుకున్నట్టుగా పాలన కొనసాగట్లేదు, దానికి అధికారులు అనేక సహాయం చేయట్లేదు, సీజ్ ద షిప్ అని నేను చెప్పాను ఇన్ని రోజులైంది ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు ఎందుకు లేవు అని ఆయన ప్రశ్నించే పరిస్థితితో, లేకపోతే నిన్నటికి నిన్న మనం చూస్తున్నాము ఇసుకలో ఇంకా దోపిడీ జరుగుతోంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్యలు కానీ ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే ఆయనకు సంబంధం లేని శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆ పరిపాలన విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని కూడా ఒక అనుమానం ఉంది. సో ఏంటి, అధికారులే చేయట్లేదా లేకపోతే ఈ కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్యలో ఆ అసంతృప్తిని బాహాటంగా వెళ్ళకక్కడానికి దానికి ఒక వేదికగా మార్చుకున్నారా? డెఫినెట్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం అని చెప్తాము. ఎందుకంటే ఆ ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే ఎజెండా ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ట్రాన్స్పరెంట్ గా అది గ్రౌండ్ లెవెల్లో జరగాలన్నది ఒక బేసిక్ థాట్ ప్రాసెస్. మేము మీడియాకు ఒకటి చెప్పి ఫైల్లో ఒకటి పెట్టాలనుకోవట్లేదు, ఫైల్లో ఒకటి పెట్టి మీడియాగా కింద ఇంకో పని చేయాలనుకోవట్లేదు. ఏదైతే వాళ్ళ నోటి నుంచి మీడియాకు వచ్చిందో అదే ఫైల్ నుంచి అదే కింద గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ కావాలన్నది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఉద్దేశం. కానీ ఈ గత 5 సంవత్సరాలుగా ఆ పరిపాలన విధానం లేకపోవటం వల్లనో లేకపోతే అధికారుల్లో ఏదో ఒకటి మనం అట్లనే జస్ట్ ఏదో డైరెక్షన్ ఉండేది కానీ కింద జరగాల్సిందని జరిగిపోతా ఉంటాయిలే అని ఆ నిర్లక్ష్యం కానీ అది ఇంకా ఉండిపోయింది. ఏదైతే నాయకుల విజన్ ఉందో డెఫినెట్ గా ఆపాలి అంటే ఆపాలి. ఓకే, ఏదైతే మేము రేషన్ మాఫియాని ఆపాలి అనుకుంటున్నాం అంటే అది కేవలం పేపర్ స్టేట్మెంట్ కి కాదు, డెఫినెట్ గా గ్రౌండ్ లో కనపడాలి. ప్రతి ఇంటికి ఆ రేషన్ బియ్యం ఎవరు అర్హులు అయితే ఉన్నారో వాళ్ళకే చేరాలి. ఒకవేళ వాళ్ళు యూజ్ చేసుకోకపోతే దాన్ని ఎట్లా ఏం చేయాలన్నది వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. కానీ అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద కూడా మాట్లాడాలి. డైవర్షన్ పాలిటిక్స్ మీద మస్తాన్ రావు ఇక్కడ సంవత్సరం పాటు ఎదురు చూద్దాం అనుకున్నాము కానీ 6 నెలల్లోనే మాకు అవసరాన్ని క్రియేట్ చేశారు అని ఒక మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం కనీసం కొత్త ప్రభుత్వాన్ని సెటిల్ అవ్వడానికి కొద్దిగా టైం ఇద్దాం అనుకున్నాం, బట్ ఆ ఛాన్స్ లేకుండా చేశారు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. దానికి సరే జమిలీ ఎన్నికలు ఏమైనా దానికి హింట్ అన్నది సరే అది డిస్కస్ చేయడం అనేది ఒక పాయింట్ ఉండొచ్చు. బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ప్రజల్లో ఉన్నట్టుగా చూపించాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డికి నిజంగానే అక్కడ వ్యతిరేకత ఉందా, లేకపోతే కార్యకర్తలు మీరు అన్నట్టుగా చేజారిపోతున్నారు, వాళ్ళని మరొకసారి సంఘటితం చేయాలి అంటే ఏదో ఒక ఉద్యమం అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు ఆ అసంతృప్తి అన్నది ఉంటుంది. దాన్ని వ్యతిరేకతగా మార్చాలంటే కార్యకర్తలు కూడా అవసరం కాబట్టి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడంలో భాగంగానే కొద్దిగా ముందే ఒక 6 నెలల ముందే ఈ కార్యాచరణ ప్రకటించారా? ఎలా విశ్లేషిస్తారు? కరెక్ట్ అండి, మీరు అన్న దానిలో చాలా వాస్తవం ఉంది. ఏంటంటే ఒక పక్కన రాజ్యసభ సభ్యులు 3 వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు ఒక 3 వెళ్ళి రాజీనామాలు చేస్తున్నారు, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది జిల్లాల నుంచి కూడా ప్రాధాన్యత కలిగిన నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఓ పక్కన సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది ఇవాళ నిన్న పేర్ని నాని గారికి సంబంధించి లేకపోతే విడుదల రజనీ గారికి సంబంధించిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. వీటికి సంబంధించి కార్యకర్తల్లో కూడా మనోస్థైర్యం కోల్పోతున్నారు. అంటే మనము ఈ విధంగా ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలంటే ఇవన్నీ కేసులు ఎదుర్కోవాల్సిన దుస్థితిలో ఉంది. మనకి ధైర్యం చెప్పేది ఎవరు? ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేక మంది మంత్రులు, ఈయన పేరు నాని గారు కూడా కార్యకర్తల్ని విస్మరించిన పరిస్థితుల్లోనే ఈ ఓటమికి ఒక ప్రధాన కారణం. ఎందుకంటే వాలంటీర్లని లేకపోతే ఐపాక్ ఎవరైతే వాళ్ళకి మన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు ఐపాక్ అనేది కానీ వీళ్ళ మాటలే విన్నారు. కానీ కార్యకర్తలకు కానీ మధ్యస్థాయి అంటే మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కానీ ఎటువంటి సహకారం అందించలేకపోయారు. అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కానీ ఎటువంటి గ్రామాల్లో వాళ్ళ పలుకుబడి పెంచే విధంగా కానీ ఒక్క పని కూడా చేయలేకపోయింది ప్రభుత్వం అనేది
చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నాను. అందుకనే ఇక్కడ ఒక పాయింట్ మనం విశ్లేషించాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్ విశ్లేషించాలి. మొదటిది, వాలంటీర్లుగా నియమించిన వాళ్ళందరూ దాదాపుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అనే ఒక ఆరోపణ గతంలో వినిపించింది. అంతేకాకుండా సంక్షేమ పథకాల్లో మెజారిటీ స్కోప్ మొత్తం అంతా వెళ్తోంది ఆయన కార్యకర్తలకి అనే మాట మాట్లాడారు. నిన్నటికి మనం చూసాము, సోషల్ మీడియా వారియర్స్ అనో లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనో పేరుతో వాళ్ళకు 100 కోట్లు దోచిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మరోవైపు టీడీపీ ప్రభుత్వం ఇప్పటికి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనులు పడింది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా నిజంగానే కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే ఓడిపోయాం కాబట్టి దానికి దీని ఒక అంటే మీరంటే మేబీ నేను ప్రజలకి నాయకులకి మధ్యలో లింక్ తెగిపోయింది అనేది అయితే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ కార్యకర్తలకి ప్రభుత్వం తరఫున అంటే పార్టీ తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున ఏమేమైతే ఇవ్వాలి అన్నీ ఇచ్చారా అన్న ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. స్టిల్ అది ఏదైతే టాపిక్ ఏదైతే డిస్కషన్ అవుతుందో అది డిస్టాండ్ అవుతుందంటారా? కాదు అంటే వాలంటీర్ల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. అదే వాలంటీర్లు మాత్రం వీళ్ళు అనుకున్నట్టు వైసీపీ కార్యకర్తలుగా వాళ్ళు ఏమి వివరించలేదు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కొంతమంది అయితే 5 సంవత్సరాలు, ఏది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు 5 సంవత్సరాలు 5,000 చొప్పున లెక్క కట్టేసి 5 సంవత్సరాలకి ఎంత అయితే ఉంటుందో అంత ఇచ్చే రాజీనామాలు కూడా చేయించిన పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళేమి వైసీపీ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం ఎక్కడ ప్రయత్నించినట్టు ఏదో కొంత పర్సెంట్, ఒక 50% అలా ఉండొచ్చేమో, కానీ మిగతా 50% ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. అయితే అంతిమంగా నష్టపోయింది మాత్రం కార్యకర్తలే. మేము 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి పోరాటాలు చేశాము, అనేక త్యాగాలు చేశాము. తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, అంతకుముందు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి కానీ చాలా వేధింపులు ఎదుర్కొన్నాము. కానీ మాకు సరైన విధంగా ప్రాధాన్యత లభించలేదు. గ్రామాల్లో వాలంటీర్లకు సంబంధించి ఒక పథకం శాంక్షన్ చేయాలన్నా కూడా మా ప్రమేయం ఎక్కడా ఉండదు. ఆ వాలంటీర్లు చెప్తేనే శాంక్షన్ చేస్తారు. వాలంటీర్లు ఏమో మా మాట వినరు. మరోవైపు గ్రామ సచివాలయంలో సిబ్బంది కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అంటే కింది స్థాయి నాయకులు అండి, పెద్ద స్థాయిగా అంటే నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాళ్ళు కాదు, వీళ్ళందరినీ కూడా మాట వినని పరిస్థితి ఉంది. సో అది గ్రహించారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెలలో 2 రోజులు, వారంలో 2 రోజులు వెళ్ళి ప్రతి జిల్లాకి కార్యకర్తలు మమేకం అవుతామని ఏకంగా ఒక కార్యక్రమం ప్రకటించాల్సి వచ్చింది. మరోవైపు ఇంకోటి కూడా చెప్తా, వాళ్ళ విశ్వాసం ప్రకటించడానికి నేను గుడ్ బుక్ లో ఎవరైతే పార్టీ కార్యక్రమాల్లో కానీ ముందుకు తీసుకెళ్తున్నారో, త్యాగాలు చేస్తున్నారో వాళ్ళందరూ నేను గుడ్ బుక్ లో రాస్తున్నారు. అంటే గతంలో ఈ గుడ్ బుక్ ఏమైంది అంటే ఈ కార్యకర్తలు కానీ కింది స్థాయి నేతలు కానీ ఆయన విస్మరించారనేది, కొంత గ్రహించారనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. సో అయితే ఇక్కడంతా మనం ఒకటి చూడాలి. ఇప్పుడు ఆయన చేపట్టిన పథకాలు 2,73,000 2,73,00,000 మేర ఆయన నగదు బదిలీ, ఇవన్నీ కూడా ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయాయి. మరి ఇప్పుడు ఆయన వెళ్తున్న తీరు, ఈ ప్రభుత్వం మీద ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నంతగా వ్యతిరేకత ఏమీ ప్రబలలేదు. ఇంకా కొంత టైం ఇచ్చారు ప్రజలు కూడా. అయితే ఆయన ఏంటంటే కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఒక ఆందోళన కార్యక్రమాలకి 3 టేకప్ చేశారు. ఏవైతే మనకి కరెంటు ఛార్జీలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు సంబంధించి కానీ వీటిని చేపట్టడం ద్వారా తిరిగి పార్టీని పునర్జీవింప చేయాలి, తిరిగి మళ్ళీ నిలబెట్టుకోవాలి. 11 స్థానాల నుంచి అంత డీలా పడిపోయి ఉన్న కార్యకర్తలు ధైర్యం పెంచాలనే దీంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా మనకు కనిపిస్తాం. ఎస్ మసనరావు, థ్యాంక్ యూ. అది అయితే ఇక్కడ కనకారావు గారు ఒక పాయింట్ చెప్పాలి. మీరు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, ప్రజల్లో ఒక ఆకాంక్షలను వాటిని ఇప్పుడు ప్రతిబింబించడం కాదు మీ తక్షణ కర్తవ్యం. మీరు కార్యకర్తల్లో మరొకసారి ఆత్మస్థైర్యాన్ని నింపి, మరొకసారి నమ్మకాన్ని కలిగించి పార్టీ వెంట నడిపేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది ఒక విశ్లేషణ అనిపిస్తుంది. సో ఏంటి, ప్రజాగ్రహమా లేకపోతే మీ కార్యకర్తల్లో ఉన్న అభిమానాన్ని మళ్ళీ రీటచ్ చేయడమా ఏంటి? సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన రాజకీయ ప్రస్తావనని తెరదీశారండి. సహజంగా కార్యకర్తలు అంటే ఒక పార్టీ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సర్వీస్ చేయడం కోసం రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వచ్చినప్పుడు, ప్రజలకి మంచి చేస్తామని చెప్పి విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని కింది స్థాయికి తీసుకెళ్లడం కోసం కార్యకర్తలు ఉంటారు తప్ప, చంద్రబాబు లాగా లేదా ఇప్పుడు వరకు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటంటే ప్రజల పేరు చెప్పి దోసుకున్నటువంటి ప్రక్రియకి గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా కిందకు వచ్చి మనం సర్వీస్ అధికారం అనేది ప్రజలకి సర్వీస్ చేయడం కోసం ఒక నూతన విధానం తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు వరకు కార్యకర్తలు అంటే ఏంటి, ఒక మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, లేదా జిల్లా స్థాయిలో కావచ్చు, ఇప్పుడు రాజకీయ కార్యకర్తలు ఏంటంటే తీసుకున్నటువంటి వ్యవస్థ లక్ష్యాలు వేసే క్రమంలోనే నూతన రాజకీయ వ్యవస్థలో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు కావచ్చు, ఇటు పెట్టుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాస్తవే, ఆర్థికంగా కార్యకర్తలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఈ ప్రభుత్వం వస్తే మేము కూడా జేబులు నింపుకోవచ్చు, దోసుకోవచ్చు, దాచుకోవచ్చు అని. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వలేదు.
ఇవ్వలేదు కాబట్టి 2,70,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా సరాసరి మధ్యలో ఎవరు అవినీతి తావు లేకుండా ప్రతి ఇంటికి గడప గడపకి సంక్షేమ కార్యక్రమం అనేటువంటి ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాయకులు మొత్తం బయటకు వెళ్తారని చెప్పేసి అని. నేను అడుగుతా ఉన్నానండి, నిన్న ప్రకాశం జిల్లాకు ప్రకాశం జిల్లాలో 56 అందుట్లో ముగ్గురు తప్ప ఒక ఇద్దరు చచ్చిపోయారండి. ముగ్గురు ఎలక్షన్ ముందే వెళ్ళి కూడా బాలేరు శ్రీనివాసరెడ్డి వెళ్ళినా తగ్గలేదు, ఎక్కడ కూడా మారలేదు. అర్థం ఏంటి? ప్రజలకు విశ్వాసం ఏంటంటే నాయకులు గతంలో ఏంటంటే నాయకులు బేస్గా ఆ నాయకులు ఆ గ్రామంలో జీవితం అనే పరిస్థితికి, లేదంటే ఆ జిల్లాలో ఆ నాయకుడు ఒక జిల్లాకు సంబంధించి సహజంగా మనం గతంలో ఏం చూసేవాళ్ళమి. సపోజ్ గుంటూరు జిల్లా అంటే రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్కి వస్తే, అడిపోతే కృష్ణా జిల్లాకు పోతే ఇట్లా ఒక్కొక్క రాజకీయంలో ఒక్కొక్క నాయకులు కబంధాస్తాలు రాజకీయాలు ఉండేవి. దాన్ని కిందికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో మార్పులు తెచ్చింది గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఏంటంటే నాయకులు బేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట చుక్కలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ప్రజలు మీరు అనుకున్నంత స్థాయిలో ఆవేశంలో ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా? ఏమండి, ప్రజలు మీరు అనుకున్నట్టుగా అంత ఆవేశంలోనే అసంతృప్తిలోనే ఉన్నారా? వాళ్ళకి నిజంగానే ఉన్నారు కాబట్టి ఈ రోజు పేపర్ ఏంటి, ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ పేపర్ తిరగేస్తే ఏదో ఒక మూల ఒక మహిళ అత్యాచారం జరుగుతా ఉంది, ఏదో ఒక చోట అట్రాసిటీస్ జరుగుతా ఉంది, ఏదో ఒక చోట ఇల్లు గొలుసు లేదంటే భూములు ఎక్కడ. నిన్న ఎంత దౌర్భాగ్యం అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ యాదవ్ సామాజికటువంటి బొట్ల రామారావు అనేటువంటి ఒక బీసీ నాయకుడు పొలంలోకి పోయి అక్రమంగా క్వారింగ్ చేయడం జరిగింది, మైనింగ్ అని మట్టి దొరకూడదు. అంటే ఇటుపోతుంది అసలు ఇక్కడ. ఇందాక మీరు అన్నట్టు ఏదైతే నిన్న ముఖ్యమంత్రి ఏదైతే రివ్యూ పెట్టి కలెక్టర్ల తోటి వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారండి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడిందాట పాడింది పాట. టీడీపీ అధికారులకు వచ్చినాక గ్రామ స్థాయి నుంచి గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో వివోఏ డాక్టర్ ఉన్నటువంటి వివోఏ కానించి టెక్నికల్ ఎన్ఆర్జీసీ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ కానించి మొత్తం ప్రక్షాళన చేసి ఎంఓరో కానించి ఎస్ఐ కానించి కలెక్టర్ కానించి ఎస్పీ కానించి మొత్తం వాళ్ళు అనుకున్న మనుషులు మొత్తాన్ని పెట్టేసి వాళ్ళు అనుకున్న రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు పనిచేసేటట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ రోజు ప్రజలు మొత్తం ఆలోచిస్తా ఉన్నారు, అరే రాజ్యాంగం నడుస్తా ఉందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందా, వీళ్ళు ఏదో సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6 సంబంధించినటువంటి ఏది అమలు చేయకపోకుండా ఒక కృషిపూర్తినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి దాన్ని డైవర్షన్ చేయడం కోసమే అధికారులు మెరుగుతా ఉన్నారు. 6 నెలల సమయము 6 గ్యారెంటీలు, 6 నెలల సమయము 6 గ్యారెంటీలు మీరు వాటిని అమలు చేయకుండా 6 డైవర్షన్ టాపిక్స్ మీరు తీసుకొని దాన్ని ఈ రోజు ప్రధాన పార్టీగా ఈ రోజు మేము ప్రజల పక్షాన మాట్లాడడం కోసమే ఈ రోజు కార్యక్రమం తీసుకున్నాం. రైట్. 6 నెలల కాలంలో 6 గ్యారెంటీలను అమలు చేయకుండా మీరు 6 డైవర్షన్ పాయింట్స్ తీసుకొచ్చి ప్రతి నెల ఒక్కొక్క డైవర్షన్ పాయింట్తో టైంని మీరు వేస్ట్ చేస్తున్నారు. ప్రజల్లో ఆ అసంతృప్తిని ప్రజల్లో కనిపించకుండా కేవలం అవినీతనో ఇంకోటనో అవకతవకలను దాన్ని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తే మాత్రం ఇప్పుడు ఏదైతే మనం కాకినాడ పోర్టుకు సంబంధించిన బియ్యం ఉందో అది పూర్తి స్థాయిలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీ నాయకుడే ఆ శాఖకు అధినేతగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కొద్దిగా ఎంతో కొంత చెప్పాలంటే ద్వారంపూడి మీద పర్సనల్గా వాళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా పీడిఎస్ రైస్ పోతుంది, 3 చెక్ పోస్టులు పెట్టినా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఇవి డైవర్షన్ పాలిటిక్స్ దాకా ఇంకేంటి అన్నది కదా వైసీపీ అడుగుతున్న ప్రశ్న. దానికి ఏం సమాధానం? డెఫినెట్ గా ఇప్పుడు చూస్తే ఏదైతే రేషన్ మాఫియాని అరికట్టదాం, ఇది మా ఎలక్షన్ లో మాట్లాడాము. ఆ రోజు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ గా పరిగణించాము. కానీ ఈ రోజు 6 నెలలు అయినా సరే ఇప్పుడు దొంగతనం చేసేవాడిని మనం ఎవరో ఆపలేము. వాడిని దొంగతనం చేసేటప్పుడే పట్టుకోవాలి. ముందు అధికారులు వాళ్ళ ఇప్పుడు చెక్ పోస్టులు కానీ వాళ్ళు 10% 20% చెక్ చేయగలరు కానీ ప్రతిదీ చెక్ చేయలేరు. కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రివర్గం లేకపోతే ఇక్కడున్న నాయకుల యొక్క సీరియస్నెస్ చూపించడానికే ఆ ప్రయత్నం చేయడం జరిగింది. మేము ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం. దానికి 100% రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం వేస్తామని చెప్పడానికి ఒక మెసేజ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో మీరు ఒకసారి చూసుకుంటే ఇది క్రమక్రమేణా తగ్గుతుంది. ఎందుకంటే ఇది సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ఫస్ట్ రాగానే అప్పులు అన్నారు, 15 లక్షల కోట్ల అప్పులు అన్నారు. అంటే మేము దానికి సంబంధించిన నెంబర్స్ మారిపోయాయి. అప్పులు చూపించాము,
ఇంకా నేను మేము చెప్తాను, నేను చెప్తాను. చూపించాలంటే తర్వాత రోజుకు ఒక issue తిరుమల లడ్డు చూపించుకోవచ్చు. అన్నారు. తిరుమల లడ్డుకు సంబంధించి సిట్టుని అంటే లడ్డులో ఇప్పుడు భక్తులకు అన్యాయం జరిగింది, లడ్డులో కల్తీ నెయ్యి ఆ, కలిసింది, అది చెప్పడం మా ధర్మం. ఏదైతే ఆ ప్రభుత్వంలోకి వచ్చామో, ఎక్కడైతే ఒక ఇష్యూని చూసామో అది ప్రజలకి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాల్లో ఇది ఒక మోసం అని. మేము ఆయన గురించి చెప్పుకుంటా పోతే రోజుకో ఇష్యూ చెప్పొచ్చు. ఈ నిన్న అంటే అంటుంది జరిగిన అదే, రోజుకు ఒక meeting ఇష్యూ కేవలం చెప్తున్నారు. మీరు 6 గ్యారెంటీలని అమలు పరిచేందుకు కార్యాచరణ గురించి మాట్లాడకుండా మీరు ఇలాంటి అధికారుల మీదనో లేకపోతే ఇలాంటి డైవర్షన్ టాపిక్స్ తీసుకొచ్చేసి దానివల్ల రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందని చెప్తున్నారు. దాన్ని మళ్ళీ ఫైనల్గా ఏం తేల్చట్లేదు. సో అందుకనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే డైవర్షన్ తప్ప వాళ్ళకి సంక్షేమం చేసే ఆలోచన లేదు. సంక్షేమం చేసే ఆలోచన ఉంటే దానికి దారులు వెతుకుతారు. సంపద సృష్టికర్త నేను అని చెప్పిన వ్యక్తి ఇవాళ నిస్సహాదాన్ని ప్రదర్శించడం ఏంటి, డైవర్షన్ టాపిక్స్ని తీసుకొని వచ్చి ప్రజల నుంచి కాన్సన్ట్రేషన్ని మార్చడం ఎందుకు అన్నదే కదా వాళ్ళు మాట్లాడుతుంది. నిన్న జరిగిన మీటింగ్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు గాని తన పార్టీని గాని కాపాడుకోవటానికి ఏదో ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం నిన్న ప్రకాశం జిల్లా వెళ్ళటం జరిగింది. ఒక కార్యాచరణ ఇదంతా చెప్పడం జరిగింది. కానీ ఒకసారి ఈ 6 నెలల్లో నాకు తెలిసైతే ప్రజలు చాలా సుఖంగా భయం లేకుండా తమ యొక్క పనులు చేసుకోవడం జరిగింది, వాళ్ళ జీవనం సాగించడం జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా లాగా వాలంటీర్లను పెట్టి ప్రతి 50 కుటుంబాలకి మిమ్మల్ని మేము భయపడతాం, మిమ్మల్ని మేము వాచ్ చేస్తాం అని చెప్పి ఏదైతే ఎలక్షన్ లో గానీ ఈ రోజు వాలంటీర్లు చేసిన దారుణాలు ప్రతి గ్రామాల్లో మేము చూస్తా ఉంటే అసలు మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి? స్థానిక ప్రజాప్రతినిధులు లిక్కర్లో కానివ్వండి, శాండ్లో కానివ్వండి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు? వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో ఎందుకు అధికారులు మీరు వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 11 మందే ఉన్నారు, 164 మంది ఉన్నది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే మీ కూటమికి సంబంధించిన వాళ్ళు. సో ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడినట్టుగా మనం చూడాలంటారు? డెఫినెట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నాయకులు కానీ అక్కడున్న లోకల్ ప్రెషర్ వల్ల ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇన్వాల్వ్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయటం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే అలైన్ అయ్యి ఉందో దానికి కూడా నాయకులు అలైన్ అవ్వాలి, దానికి కూడా నాయకులు సపోర్ట్ చేయాలని దాని మీద చెప్పారే కానీ అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు లేకపోతే అందరూ ఫలానా ఈ దందాలు చేస్తారన్నది కాదు. ఎవరైతే అతి కొంతమంది అక్కడున్న లోకల్ దీని వల్ల అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు కూడా దయచేసి దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన దాంట్లో ప్రజలకు సంబంధించి కీలకమైన అంశాలు 2-3. మొదటిది రైతులకు సంబంధించిన అంశం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అనుకున్నా సరే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగాను రైతులకు సంబంధించి అలా మనం టాప్ ప్రయారిటీలు పెట్టుకున్నాం. అలాంటిది పంట కొనుగోళ్లు జరగట్లేదు, అక్కడ రైతులు బాధపడుతున్నారన్న ఒక విషయాన్ని చెబుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఎప్పుడు చరిత్రలో కలెక్ట్ చేయనంత ధాన్యం మేము ఇప్పటికే కలెక్ట్ చేశామని చెప్పి ఓవైపు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. సో ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఇదే రైతు భరోసాల్లో గోతాలు లేవు అనే సాకులు చెప్పి రైతును కొనకుండా అక్కడ పడేసిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. నేను మీ ఛానల్కి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మీడియా ఛానల్ కానీ డైరెక్ట్ గా మీరు ఆర్టీఐ పెట్టి ఈ రోజు దాకా మా ప్రభుత్వం ఎంత కొనింది, గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎంత కొనిందని ఒకసారి మీరు ఆ నంబర్స్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా ప్రజలు తెలుస్తుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే ఈ 6 నెలల్లో మీకు ఒకసారి చూసుకుంటే గుంటూరు కృష్ణా జిల్లాల్లో తుఫాన్ రావటం జరిగింది, పొలాలు పంట మునిగిపోవటం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ యొక్క ఏదైతే లాస్ ఉందో అది ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఎంతో ఏదైనా మార్జినల్ గా మాయిశ్చర్ ఉన్నా అది కొనేయాలి అన్నట్టు డైరెక్షన్స్ ఉన్నట్టున్నాయి. సో ఎంతో కొంత మాయిశ్చర్ లో కూడా ఏదన్నా కొంత అడ్జస్ట్మెంట్ ఉన్నా ఈ రోజు పంట జరుగుతుంది. నేనైతే చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం క్లోజింగ్ కి వైసీపీ యొక్క 5 సంవత్సరాలకి అసలు ఏ మాత్రం మ్యాచ్ ఉండదు. తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, తెలుగుదేశం పార్టీ యొక్క ఖచ్చితంగా ఈ సంవత్సరమే ప్రజలకు కనబడిపోయింది. రైతులు కన్నీళ్లు పెడుతున్నారు మీరు అంటున్నారు. ఒక్క నిమిషం, రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల దగ్గరికి
ఈ అబద్ధపు ఎజెండాలు తీసుకొని వెళ్తారు. ఆయనకి ప్రజా ఆగ్రహం తప్పనిసరిగా కనపడింది. అలాగే గత 5 సంవత్సరాలుగా ఆయన చేసిన దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నిలబెట్టి కాలర్ పట్టుకొని అడగటానికి ప్రజలందరూ నిజంగా ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నారు ఆయన రోడ్డు మీదకి వస్తే అడుగుదా అని. కనకారావు గారు, ఎందుకైతే ఆయన ఒక్కొక్క నిమిషం సార్, yes, yes, yes. ఒక్క పాలసీ చెప్తాను మీకు. అసలు అబద్ధాలు కూడా ఎంత చక్కగా ఉన్నారంటే ఒక పాలసీ లేదు సార్, ఒక పాలసీ చెప్తా మీకు. అసలు మద్యం రైతుల గురించి షాపులు మాట్లాడడానికి సార్, నేను మద్యం షాపుల దగ్గరకు వద్దాము, మద్యం షాపుల దగ్గరకు వద్దాము, నేను మద్యం మద్యం షాపుల దగ్గరకు వద్దాము. నేను ఒకసారి కనకారావు గారిని రైతుల్ని మాట్లాడేసి మీ దగ్గరకు వస్తాను. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు, కానీ అవి ఆనంద బాష్పాలు. మీరు చెక్ చేసుకోండి. గతంలో మీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ధాన్య సేకరణ జరుగుతుంది, డబ్బులు 24 గంటలు పడిపోతున్నాయి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కనకారావు గారు. రైతుల గురించి మాట్లాడేటువంటి లేదు. మొదట్లో ఎందుకు బట్టల దండాలు పరిస్థితుల నుంచి 2014 నుంచి నేను రైతులను మాఫీ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి చివరికి 1 విడత 2 విడతల మొత్తం పూర్తి రైతులను మాఫీ చేస్తారన్నటువంటి పెద్ద మనిషి ఎవరికి వచ్చి ఏం చేసేటట్టు 2 సార్లు 3 సార్లు పరిస్థితి మనం చూసాం. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించాడో దానితోటి ఇత్తనం మొదలుపెట్టిన కానిచ్చి గతంలో మనం అనంతపురం లాంటి జిల్లాలో పోతే శనగల కోసం కిలో నుంచొని చచ్చిపోయిన పరిస్థితి మనం చూసామండి. ఆంధ్రప్రదేశ్ లో 2019-24 వరకు రైతు భరోసా కేంద్రాలు వచ్చినాక ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడ్డారా అని అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఎవరు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతుల కోసం కేవలం 13,500 రూపాయలు ఇస్తున్నారు, నేను మాత్రం అధికారులకు వస్తే 20,000 ఇస్తారు, రైతుల అన్నదాత అని చెప్పేసి రైతు సుఖీభావం అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చినాక 20,000 లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతు ఆర్బీకే కేంద్రం మొత్తం ఎదురు చేశాడు, ఇతర సకాలం రావట్లేదు. ఇటీవల బుడమేరు మునిగి అదేవిధంగా ఏలూరు వరదలు వచ్చి ముంచుకుపోతా ఉంటే అదే క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తుంటే లక్షల్లో పాప రైతులు ఆదాయం పొందేటువంటి పరిస్థితి నష్టపరిహారం కింద. కానీ ఈ రోజుకి వచ్చేటప్పటికి రైతు భరోసా ఆర్బీకే సెంటర్ మొత్తం నిర్వహణ చేయడం వల్ల మొత్తం కూడా రైతులు మొత్తం ఇడుసిన పరిస్థితి కనపడుతుంది. ఈ మధ్య కాలం అయితే ఖరీఫ్ సీజన్కి వచ్చినటువంటి ధాన్యం మొత్తం కూడా ఒక పక్క పైన వర్షం, కింద రైతుల కళ్ళలో కన్నీళ్లు, మధ్య కొనేవాళ్ళు లేక సివిల్ సప్లై వాళ్ళు అదేవిధంగా మిల్లర్ల మొత్తం ఏకమైపోయి ఒక పక్క పైన వర్షం పడేటువంటి మబ్బు పడతా ఉంటే రైతుల కళ్ళలో కన్నీళ్లు గారుతా ఉంటే గుండెల మొత్తం బురవెక్కి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట మొత్తం కొనేవాళ్ళు అని చెప్పేసి అని ఒక పక్క కళ్ళలో కన్నీళ్లు పడతా ఉంటే ఇలా మినిస్టర్ పోతాడు మా నాదిల మనోహర్ గారు. చెప్పండి మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా కొనేవాళ్ళు లేక ఆరబోసుకుంటా ఉంటే కొనేవాళ్ళు లేక ఒక పక్క ఏమో వీళ్ళేమంటే సివిల్ సప్లైలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అంటారు, వాళ్ళు ఏమంటారు తేమ శాతంతో పని లేదంటారు. ఒక పక్క బ్యాగులు ఎవరు, ఒక పక్క సివిల్ సప్లైలు రారు, మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలో ఎవరైతే ఈ సివిల్ సప్లై వాళ్ళు అదే విధంగా రైస్ మిల్లర్లు మొత్తం ఏకమయ్యి దళారులు మొత్తం వచ్చేసి గతంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పరిస్థితి అంటే ఒక్క నిమిషం అండి. ఈ రోజు కేవలం దాదాపు 1300-1400 మధ్య కొంటా ఉంటే ఒక్కొక్క రైతు మినిమం 400 రూపాయలు ఒక బస్తా రైస్ ఒడ్ల దగ్గర ప్యాడి దగ్గర పరిస్థితి మనం కనపడతా ఉంది. ఈ రోజు మొత్తం కూడా రైతులు దోసుకున్నటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ ఉంటే రైతులు కళ్ళల్లో కన్నీళ్లు కనపడతా ఉంటే రైతుల గురించి మాట అర్హత ఉందండి అసలు. ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టే భారతదేశానికి ఇద్దరు ముఖ్యులండి, జవాన్లు కిసాన్లు. ఒక్కొక్క దేశ భద్రత, దేశంలో ప్రజలకు ఆహారం పెట్టే రైతుల గురించి ఈ రోజు టైం తక్కువ ఉంది, మనం ఇంకో 2 పాయింట్స్ మాట్లాడాలి. ఇక్కడ కొద్దిగా ఇంటరప్ట్ చేస్తున్నాను నేను. మోసిన్ గారు, రైతు భరోసా ఏది, క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన కార్యాచరణ ఎక్కడ కనిపిస్తోంది, మీరు ఇస్తామన్న బోనస్లు ఏవి, ఇవన్నీ కూడా రైతులకి సహాయకరంగా ఉండేవే కదా, అవేవి చూపించకుండా మీరు కేవలం ధాన్యాన్ని సేకరిస్తామనే విషయం పైన కూడా మళ్ళీ ఆ డేటా మీద కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఏంటి డెఫినెట్ యాక్చువల్ గా ఇప్పుడు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిందని మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రైతులకు ముఖ్యంగా తెలుసు.
ఎక్కడ జరిగిందండి? జగన్మోహన్ ఎక్కడ రెడ్డి జరిగింది? లేదు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో గారు మొత్తం లేదు, కాంగ్రెస్ జగన్మోహన్ కలెక్షన్స్ రెడ్డి ఏ గారు రోజైనా సరే వైఎస్ఆర్ అసలు కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక్క రైతు రోడ్డు మీద చంద్రం వేసాడు చెప్పండి. సార్ మినిమం వందల సపోర్ట్ ఆందోళనలు మేమే చేసాం రైతులతో కలిసి 4,000 కోట్ల రూపాయలు వందల మొత్తం కూడా ఆందోళనలు మేమే కేటాయించి కలిసాం MSP కింద పెట్టేసి గోతాలు ఎక్కడా లేక రైతు రైతు ఆందోళన లేదు. మీ గోతాలు ప్రభుత్వం లేక వచ్చినాక రైతు ఖరీఫ్ భరోసాలో కొనుగోలు దాని కొనే వాళ్ళు ఆపేశారు. మొత్తం రోడ్ల మీద అనేక ఆరబోసుకొని సాకులు రైతులు అధికారులు రోడ్ల మీద కాదు చెప్పి ఆరబోసుకుంటే కేవలం ఒక పక్క పబ్లిసిటీ వర్షం స్టంట్ తడిసి కోసం దాన్ని మొత్తం ఏదైతే ఒక మీరు రైతు పక్క కొనుగోలు రైతు పెట్టారన్నది గుండెల్లో కన్నీళ్ళు రైతులకి కనపడుతుంది. సార్ ఈ రోజు రైతు పూర్తిగా అన్న- రైతుల యొక్క రైతు అన్నవాడు సంక్షేమాన్ని చాలా పూర్తిగా స్వచ్ఛమైన ఇస్తున్నటువంటి మనిషి. పరిస్థితి రైతు- ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతా ఉంది. మీరేం మాట్లాడతారు? మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా సార్ వ్యవసాయం మీరు దండగా మాట్లాడేటప్పుడు చెప్పేసి. నేను మాట్లాడలేదు సార్ మీరు వెయిట్ చేయండి మీరు అబద్ధం చెప్పకండి, వాస్తవాలు అబద్ధం రండి. కాదు, మీ- ఈ రోజు సరే, పనులు మీరు ఏముండే? మీరు ఈ మీరు రోజు వెళ్ళి కనకారావు గారు ఎక్కడైతే ఒక్క నిమిషం, ఈస్ట్ గోదావరి ఒక్క కావచ్చు, నిమిషం, గోదావరి జిల్లా ఒక్క కావచ్చు, నిమిషం, కృష్ణా జిల్లా ఒకే కావచ్చు, ఒక్క నిమిషం. ఖరీఫ్లో ఎక్కడైనా సరే ప్యాడీ పండినటువంటి రైతులు మొత్తం సంతోషంగా అడుగుతా ఉన్నా. నేను చెప్పండి చెప్తా ఎప్పుడు ఉన్నాను తెనాలి సార్. తెనాలి రైట్ ప్రాంతంలో ఎస్ ఎస్ ఆ పాయింట్ సమాధానం చెప్తారు. ఎస్ ఎస్ సమాధానం చెప్తారు. మోసిన్ గారు సమాధానం చెప్తారు. మనం ఇంకా రెండు టాపిక్స్ తీసుకోవాలి, అది కంప్లీట్ చేద్దాం ప్లీజ్. సార్. కంక్లూడ్ చేద్దాం దీన్ని. ఎస్ కంక్లూడ్ సార్ చేయండి. ఒక్క నిమిషం కనకారావు గారు కేవలం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు ఆయన కూడా ఒక ఫేక్ ఎజెండా తీసుకొని మాట్లాడుతా ఉన్నారు. ఎవరైనా అన్నా చెప్పేది వినండి, అన్నా అన్నా చెప్పేది వినండి. రేపు అన్నా ఈ రోజు ధాన్యం ఎండబెట్టాలంటే ధాన్యం ఎండబెట్టాలంటే ఐదారు పొలాల మీద ఎండబెట్టాలి, లేకపోతే రోడ్ల మీద ఎండబెడతారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మీరు ఒక రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఒక 6 బస్తా ధాన్యం తీసుకెళ్లి చూడండి కొంటారా లేదా. ఈ రోజు ప్రతి గింజ కొనడానికి ఈ ప్రభుత్వం రెడీగా ఉంది. గత ప్రభుత్వం లాగా హమాలీలు లేదు సార్. గత ప్రభుత్వంలో హమాలీలు లేదన్నారు, బస్తాలు లేవు. గత ప్రభుత్వంలో హమాలీలు లేవు. మోషన్ గారు మీరు జిల్లా పేపర్ మీ పేపర్లో రాస్తున్నాయండి, ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తున్నాయే. సార్ మాది నిజమైన ప్రభుత్వం సార్. ఎక్కడన్నా ఒకటి అలా అధికారులు నిర్లక్ష్యం ఉంటే దాన్ని కూడా సరి చేసుకుంటాం. ఇంకా అదే చెప్తుంది పాత ప్యాడీ రైతుల మొత్తం కూడా మినిమం సపోర్ట్ 1500 రూపాయలు ఉంటే దానికి తక్కువగా 400 తక్కువగా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే సివిల్ సప్లై వాళ్ళు రైస్ మిల్లర్లు కుమ్మక్కైపోయి రైతుల యొక్క ప్యాడీ మొత్తం దోసుకుంటారండి. సార్ ఒక్కటి ఇప్పుడు తెలంగాణలో ఇవాళ ఒక ప్రకటన వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కానివ్వండి దేశంలోని ఇతరత్ర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మంచి అమౌంట్ ఇస్తున్నారు, అందుకని అక్కడ నుంచి సరిహద్దులు దాటించి ఇక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి వాటిని నిరోధించాలి అనే ఒక సార్ ఎంఎస్పి ఎంత ఉంది? 75 కేజీల యొక్క ప్యాడీకి ఎంత ఉంది? 17,000 రూపాయలు ఉంది. ఎక్కడ కొన్నారు చెప్పండి, రైతు చెప్పండి, రైతు చెప్పించమండి అండి, రైట్ రైతు చెప్పించమని చెప్పండి. నాదెల మనోహర్ తెనాలి నుంచి గుంటూరు వస్తా ఉంటే అదే రోడ్లో ధాన్యం రోడ్డు మీద పోసి ఆరబెట్టుకుంటా ఉంటే ఒక పక్కేమో వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు వాయుగుండం పడింది, వర్షం పడింది సూచనలు చెప్తా ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద ధాన్యం ఎండిపోతా, ధాన్యం తడిసిద్దని చెప్పేసి గుండెలు బరువుకిపోయి రైతు కళ్ళలో కన్నీళ్ళు కనపడుతుండే. మీరు జిల్లా ఎడిసలు తీయండి, తమ్ముంటే జిల్లా ఎడిసల పేపర్లు రైట్ కంక్లూడ్ చేద్దాం మనం. మీరు చెప్పిన తర్వాత ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము రైతులతో ఉన్నామని, గత ప్రభుత్వం ఊరికే నామమాత్రం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, అమ్మాలీలు లేరు, బస్తాలు లేవు, మిల్లర్లకి డబ్బులు ఇవ్వకుండా రైతులకి ఎంత ఆవేదన పెట్టారో దాని యొక్క రిజల్టే మొన్న ఎలక్షన్ లో వాళ్ళు చూడటం జరిగింది. రైతుల దగ్గర నుంచి సపోర్ట్ రాకుండా సార్ మేము చెప్పలేండి సార్, ఇది తప్పు సార్. ప్రతి దాంట్లో ఆయన ఏం పెడితే అసలు ఏమైనా ఏదైతే ఆ ప్రభుత్వం చేసినవి ఉన్నాయో దాన్ని సరిదిద్దుకుంటూ రైతులు ఎప్పుడు ఇంకా బాధపడకూడదని ఒకటి రైతు భరోసా కేంద్రాల్లో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మాయిశ్చర్ లెవెల్స్ లో కూడా ఒక 19-20% అటు ఇటు ఉన్నా తీసేసుకోండి అని. 2 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈయన చెప్తా ఉన్నాడో ఆ రోజు 10,000 వేశారు, 15,000 వేశారు, క్రాప్ ఇన్సూరెన్స్ కరెక్ట్ గా ఇది చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ చేయకుండా వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్సెస్ ఫార్మింగ్ అన్నది దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు మీరు చూసుకుంటే గత 3-4 నెలలుగా జరుగుతున్న పిఓసిస్ గానీ, కలెక్టర్స్ తో గానీ, ఫార్మింగ్ ఆఫీసర్స్ తో గానీ జరుగుతుంది. ఏదైతే డ్రోన్ బేస్డ్ ఫార్మింగ్ అన్నది ఇప్పుడు దాని మీద పిఓసిస్ చేయమని రైతులకు అవగాహన పెట్టండి,
వాళ్ళు స్పెండ్ చేస్తున్న ఎక్స్పెండిచర్ కానీ ఈ సందర్భంలో మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఆయన ఒక ఒక్క మంచి నిమిషం, పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే నాయకులు వచ్చినప్పుడు అధికారుల ముందు రైతులు వీళ్ళని నిలదీయడము, అది అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము. నిజంగానే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ పెట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత రైతులు అలా కంప్లైంట్ చేసే పరిస్థితి ఉండకుండా ఉండాల్సింది కదా. అలాంటి బయటకు వస్తున్నాయి, బయటకు రాని చాలా ఉన్నాయి, మీరు జిల్లా ఎడిషన్లో చూస్తే కనిపిస్తాయి అన్నది ఆయన ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. సో జిల్లాల్లో అంటే మీరు అనుకుంటున్నట్టుగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా మీరు ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ రిజల్ట్స్ ఇంకా అక్కడ అచీవ్ చేయలేకపోతున్నారని అనుమానం ఏమైనా ఉందా? డెఫినెట్ గా సార్, అందుకే ఇప్పుడు ఈ కలెక్టరల్ మీటింగ్ తెచ్చింది ఆ జిల్లా వ్యవస్థని గాడిలో పెట్టడానికి. ఓకే, ఏదైతే మా థాట్ ప్రాసెస్ ఉందో, మా నాయకుడు థాట్ ప్రాసెస్ ఉందో దాన్ని జీరో లెవెల్ దాకా తీసుకెళ్ళడానికి అంటే ప్రభుత్వం రాగానే మేము మెజిషియన్లు కాదు కదా సార్, ఒక కానీ మొత్తం మారిపోవడానికి. ఇది ఒక వ్యవస్థ, ప్రజలతో సంబంధం ఉన్న వ్యవస్థ కాబట్టి స్లోలీ ప్రతి డైమెన్షన్ ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈ రోజు తీసుకురావడం జరిగింది. కనకారావు గారు జిల్లా ఎడిషన్ చూస్తూనే ఉంటారు. రానున్న సంవత్సరంలో దాంట్లో మార్పు చూసి ఆయన యొక్క థాట్ ప్రాసెస్ లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, సో రానున్న రోజుల్లో సార్ 6 నెలలు మీరు 5 సంవత్సరాలు మీకు 5 సంవత్సరాలు ఇస్తే మీరు మద్యపాన నిషేధమే చేయలేకపోయారు. గవర్నమెంట్ స్టాల్స్ పెట్టి అమ్మేసిందే కాక ఎలైట్ షాప్స్ అని చెప్పి షాపులు పెట్టి అమ్మేశారు. మీరు చెప్పకండి, అసలు మీ ప్రభుత్వానికి ఏ మాట చెప్పడానికి హక్కు లేదు. ప్రజల్ని వేధించి ఈ రోజు మీరందరూ నా పర్సనల్ సజెషన్ కూడా ఏంటంటే, మోసిన్ గారు మద్యం గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అరాజకాలు నాకు తెలిసి ఎప్పటికీ జరుగున్నాం. నేను మేబీ ఇవాళ రేపట్లో మేము అవి బ్రేక్ చేయబోతున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మద్యం మీద ఎలాంటి పాలసీ తీసుకొచ్చింది, స్థానిక ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారు దానిపైన. బెల్ట్ షాపులకి ఎలా పడిపెట్టి పంచుతున్నారండి సార్. షాపుల గురించి మీరు ఎలైట్ షాప్ రాజ్ న్యూస్ చూడండి. మోసిన్ గారు, కనకారావు ఇద్దరికి నా రిక్వెస్ట్, మీరు రాజ్ న్యూస్ చూడండి. మద్యం పాలసీ రాష్ట్రంలో ఏమవుతుంది అన్నది మేము కొన్ని ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నాం ఇవాళ రేపట్లో. ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారులకు వచ్చి ఈ రోజు మొత్తం కూడా సూపర్ 6 మొత్తం డైవర్ట్ చేసి శాతగాక అధికారుల మీద ఫైనల్ గా ఈ పాయింట్ చెప్పండి కనకారావు గారు, ఒక పాయింట్ చెప్పండి. వాళ్ళ పేరు కంక్లూడ్ చేద్దాం కనకారావు గారు. రేపు మీరు ఏవైతే ఆందోళనకు పిలుపునిచ్చారో అందులో కనీసం మీ కార్యకర్తలైనా కనిపిస్తారా అన్నది ఒక సెటైర్ వేసే ప్రయత్నం టీడీపీ పార్టీ చేస్తుంది. రేపు నిజంగానే సక్సెస్ అవుతుందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా రివ్యూ పెడతా ఉంటే ఆఫీసులు పట్టలేదండి అక్కడ. రేపు జిల్లాల వారీగా ఏదైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చామో రేపు తెలిసి ఎందుకు ఓపబట్టుకొచ్చేపు మీరు ఓపబట్టుకొచ్చేపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనంలోకి వస్తే అర్థమైంది మీదేందో. ఆంధ్రప్రదేశ్, నేను ఒకటి చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఒక పొలిటికల్ సెరిష్మైనటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గ్రామాల్లోకి వస్తే, పట్టణాల్లోకి వస్తే వేలాది మంది బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. మీకెవరున్నారు అసలు? మీ నాయకుడికి అయిపోయింది, మైండ్ మొత్తం కూడా దెబ్బతిరిపోయి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా వినండి. ఏం చెబుతారండి ఈ రోజు? నేను చెప్తా వినండి. లాగున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఏదైతే చెప్తా ఉన్నారో జనం వస్తారు, జనం పోతారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ టీ షేప్ స్టేజ్ మీద ఉన్న వాలంటీర్లు ఎంతమంది ఉంటారో అంతమంది, అంతకన్నా తక్కువ మంది ఈ సభలకు రావడం జరిగింది. అది మీకు తెలుసు, చూస్తున్న వాళ్ళ టీవీ చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక మాట నేను చెప్పలేదని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నిలబెట్టి అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దారుణాలు ఆయనకు తెలిస్తే, మోషన్ గారు ఆయనకు తెలిస్తే ఇది తప్పు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చెప్తున్నాను, మీ భ్రమని రేపు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటారు రైతుల దగ్గర నుంచి? క్లోజ్ చేద్దాం. మోసిన్ గారు, రేపు రైతుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 5 సంవత్సరాల్లో ప్రజలు పెట్టుకున్న ఆ కోపాన్ని, వాలంటీర్లు చేసిన ఆ దారుణాలని ప్రశ్నించడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు.
ఇంకోటి సార్, మీ కనకారావు గారు, జనభూమి సార్ కంపెనీలు మీరు ఒక్క నిమిషం జనభూమి వెయిట్ చేయండి. కంపెనీ లాగా మా కనకారావు వాళ్ళు గారు, ఎక్కడ దోసుకోలేదు. కనకారావు గారు, అద్భుతం పనిచేశారు. మీరు ఏదైతే కరోనా చెప్తున్నారో టైంలో 40% కావచ్చు, ఎక్కడైనా సరే 40% అని ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చెప్తా ఉన్నా మీకు, వాలంటీర్లు భయపెట్టి జనాలకి భయభ్రాంతులు చేసి ఒక 10% ఓట్లు జనాలకి పథకాలు ఇవ్వమని చెప్పి వాళ్ళ యొక్క రేషన్ కార్డులు ఆపేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి 2024లో వాలంటీర్లు 10% ఓట్లు వేయించడం జరిగింది. రైట్ రానున్న అన్ని రోజుల్లో అబద్ధాలే కదా, ఆ అన్ని మోసాలే 10% కదా. ఓట్లు కూడా 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు. మీరు రైట్ రైట్ మన డిస్కషన్ మన టైం అయిపోతుంది. సో టైం అయిపోతుంది. రేపు వచ్చే రెస్పాన్స్ రోడ్ల మీదకి వచ్చినప్పుడు రైట్ ఆ ప్రజా రేపు వచ్చే ఆదాయాన్ని రెస్పాన్స్ ని ఆ ప్రజల మోసిన్ గారు యొక్క- ఎస్ మోసిన్ గారు రేపు వచ్చే రెస్పాన్స్ అయితే రైతులు అంటారా లేకపోతే కార్యకర్తలు అంటారా అది ఎల్లుండి మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా రేపు మొదటి కార్యాచరణ అది అంటే అఫీషియల్ గా ఒక కార్యాచరణ రేపు వైసీపీ ఇస్తుంది కాబట్టి అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అందులో ఆ టైంలో ఏదైనా స్టాటిస్టిక్స్ ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు వైసీపీ కూడా మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కనకారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మోసిన్ గారు, అలాగే Thank you అండి. మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే మాత్రం టీడీపీ పార్టీ ఒక రకమైన ఆలోచన విధానంలో తన పంధాలో తన పాలన కొనసాగిస్తూ పోతుంటే అక్కడ వస్తున్న కష్ట నష్టాలని లేకపోతే అక్కడ జరుగుతున్న అవకతవకలకు సంబంధించి బాహాటంగా బహిరంగ హెచ్చరికలు చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఓన్లీ అధికారుల మీద నెపం నెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే వైసీపీ విశ్లేషిస్తుంది. బట్ రేపటి నుంచి ప్రత్యక్షంగా ఈ ప్రజా ఉద్యమాల్లోకి ప్రజా పోరాటాల్లోకి ఆందోళనలోకి వైసీపీ వస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.